నమస్తే, వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. దువ్వాడ ఎపిసోడ్లో మలుపులు, సర్కార్ ఆసుపత్రిలో రూపురేఖలు మారుస్తామంటున్న సీఎం. త్వరలో కానిస్టేబుల్ అభ్యర్థులకు తీపి కబురు. ఇలాంటి టాప్ 9 ఏపీ న్యూస్ చూద్దాం. ఫస్ట్, వైద్య ఆరోగ్య శాఖపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఆరోగ్య శాఖలో ఉత్తమ విధానాలు అమలు చేయాలని ఆదేశించారు. దేశంలోనే ఉత్తమ హాస్పిటల్స్గా ప్రభుత్వాసుపత్రుల్ని తీర్చిదిద్దాలని సూచించారు. టెలిమెడిసిన్ ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. కిడ్నీ బాధితుల వివరాలు సేకరించాలని, ప్రభుత్వాసుపత్రుల్లో పరిశుభ్రత పాటించాలని అన్నారు. రోగులకు శుభ్రమైన బెడ్షీట్లు అందించాలని, డోలీ మూతలు కనిపించకూడదన్నారు సీఎం. త్వరలో కానిస్టేబుల్ పోస్టుల్ని భర్తీ చేస్తామన్నారు హోంమంత్రి అనిత. అత్యాచారాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. గంజాయి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. గంజాయి సాగు నుంచి గిరిజనులను దూరం చేస్తామన్నారు. గంజాయి లేని రాష్ట్రంగా మారుస్తామన్నారు. కొవ్వూరు పిఎస్ని మోడల్ స్టేషన్గా చేస్తామన్నారు. బ్లేడ్ బ్యాచ్ పై ప్రత్యేకంగా నిఘా పెట్టామన్నారు హోంమంత్రి. తల్లిదండ్రులు కావడం ఇంకా కలగానే ఉందా? అపోలో ఫర్టిలిటీతో మీ కలను నిజం చేసుకోండి. ఉచిత సంప్రదింపుల కోసం కాల్ చేయండి 9953420368. దువ్వాడ ఎపిసోడ్లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. రెండు కుటుంబాల సభ్యులు చర్చలు జరుపుతున్నారు. సమస్య పరిష్కారం దిశగా సమాలోచనలు చేస్తున్నారు. దువ్వాడ సోదరుడితో మాట్లాడామని, దువ్వాడ ముందు 5 డిమాండ్లు ఉంచుతామని అన్నారు వాడి బంధువులు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న దువ్వాడ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలన్నారు. ఆస్తులు ముఖ్యం కాదని, పిల్లలతో దువ్వాడ కలిసి ఉంటే బాగుంటుందని అన్నారు. మేమంతా బంధువులమే అన్నారు దువ్వాడ సోదరుడు శ్రీధర్. మాధురి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం అసలు ఏముందని ప్రశ్నించారు దువ్వాడ వాడి తండ్రి రాఘవరావు. కూతుళ్లను ట్రోల్ చేస్తున్నారని బాధపడుతున్న మాధురికి ఆమె చేసే నిర్వాకంతో వాణి బాధ తెలియదా అంటూ నిలదీశారు. ఇప్పటికైనా తీరు మార్చుకొని ఎవరింట్లో వారుంటే అందరికీ మంచిదన్నారు. ఇలాగే ముందుకెళ్తే మాధురి పిల్లలపై పెద్ద మచ్చ పడుతుందన్నారు రాఘవరావు. వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. కలెక్టరేట్లో నామినేషన్ పత్రాలు సమర్పించారు. మొత్తం 838 ఓట్లలో వైసీపీకి 500కు పైగా ఓట్లున్నట్లు చెప్పారు. టీడీపీ పోటీలో ఉంటుందని తాము భావించడం లేదన్నారు బొత్స. అయినా టీడీపీ బరిలోకి దిగితే అది దుశ్చర్య అవుతుందన్నారు. ఏపీ క్రీడా సాధికార సంస్థపై సమీక్షించారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. జగన్ హయాంలో శాప్లో జరిగిన లావాదేవీలపై ఆరా తీశారు. ఆడుదా మంత్ర పేరుతో 40 రోజుల్లో గత ప్రభుత్వం 127 కోట్లు ఖర్చు చేసిందన్నారు. శాప్ ప్రస్తుత పరిస్థితిపై సీఎంకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామన్నారు. రాష్ట్రాన్ని స్పోర్ట్స్ హబ్గా మార్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. తుంగభద్ర డ్యాం గేటు వరదతో అనంతపురం జిల్లాకు ప్రమాదం పొంచిందన్నారు అంబటి. జగన్ నిధులు ఇవ్వకపోవడంతో గేటు కొట్టుకుపోయినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ప్రాజెక్ట్ని జగన్కి అంటగట్టే ప్రయత్నం చేయొద్దన్నారు. నేపాల్ని జగన్ పై నెట్టి చేతులు దులుపుకునే ప్రయత్నం జరుగుతోందన్నారు అంబటి. డ్రగ్స్ కేసులో పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న నిందితుడు మస్తాన్ సాయిని గుంటూరులో సెబ్ పోలీసులు పట్టుకున్నారు. జూన్ 3న విజయవాడ రైల్వే స్టేషన్లో డ్రగ్స్ తరలించిన మస్తాన్పై కేసు నమోదైంది. నాటి నుంచి తప్పించుకు తిరుగుతున్న నిందితుడిపై ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు మస్తాన్ దర్గా దగ్గర అదుపులోకి తీసుకున్నారు. మస్తాన్ సాయి ఫోన్లో 10ల సంఖ్యలో అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు గుర్తించారు. తిరుమలకు వెళ్లే దారిలో 2 ఘాట్ రోడ్లలో మరోసారి ఆంక్షలు అమలు చేస్తోంది టీటీడీ. ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు 2 వీలర్స్ని అనుమతించింది. ఆ తర్వాత తిరిగితే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించింది. వచ్చే నెలాఖరు వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొంది. ఆగస్టు, సెప్టెంబర్లో వన్యమృగాల సంచారం ఎక్కువగా ఉండడమే ఈ ఆంక్షలకు కారణమంటోంది టీటీడీ. కొనసాగుతోన్న సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన. కాంగ్రెస్ అబద్ధపు హామీలన్న అరుణ. కబ్జాలపై హైడ్రా ఉక్కుపాదం. ఇలాంటి టాప్ 9 తెలంగాణ వార్తలు చూద్దాం. తెలంగాణలో టెక్స్టైల్ రంగంలో పెట్టుబడులు పెట్టాలని సౌత్ కొరియా కంపెనీలు కోరారు సీఎం రేవంత్ రెడ్డి. అమెరికా టూర్ తర్వాత దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నారు ఆయన. సియోల్ కొరియా టెక్స్టైల్ సమాఖ్య నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. 25 ప్రధాన టెక్స్టైల్ కంపెనీల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. టెక్స్టైల్ పరిశ్రమలో వరంగల్లో ఏర్పడబోయే ఆ పరిశ్రమలో పెట్టుబడులు పెట్టాలని ముఖ్యమంత్రి ఆహ్వానించారు. టెక్స్టైల్ రంగంలో పెట్టుబడులు ఆకర్షించడానికి ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. అబద్ధపు హామీలతో ప్రజల్ని కాంగ్రెస్ మోసం చేసిందన్నారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. ప్రతి హామీలోనూ కోత పెడుతున్నారని విమర్శించారు. రుణమాఫీపై లెక్కలు విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. అభివృద్ధి పనులు కేంద్ర నిధులతోనే జరుగుతున్నాయన్నారు. రేవంత్ టూర్తో ఎన్ని పెట్టుబడులు వస్తాయో చూడాలన్నారు. తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ బృందం సౌత్ కొరియాలో పర్యటిస్తోందన్నారు ఎంపీ చామల కిరణ్. ఇప్పటి వరకు 31,000 కోట్ల పెట్టుబడులకు పలు కంపెనీలు ముందుకొచ్చినట్లు చెప్పారు. ఐటీ, ఫార్మా, ఏఐ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నట్లు చెప్పారు. కేసీఆర్ హయాంలో 8 సార్లు విదేశీ పర్యటనలు జరిగినా రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదన్నారు.
ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థులకు రక్షణ లేకుండా పోయిందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. 8 నెలల కాలంలో పలు కారణాలతో 36 మంది విద్యార్థులు చనిపోయారన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సిరిసిల్ల జిల్లా రాచర్ల బొప్పాపూర్లో పాము కాటుతో చనిపోయిన విద్యార్థి కుటుంబాన్ని పరామర్శించి మాట్లాడారు కేటీఆర్. హైదరాబాద్లో కబ్జాలపై ఉక్కుపాదం మోపుతామంటున్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. చెరువు FTL బఫర్ జోన్లో ఎవరూ స్థలాలు కొనొద్దని సూచించారు. ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేస్తే చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. బఫర్ జోన్ FTL పరిధిలో నిర్మాణాలు కట్టాలంటే భయపడే స్థితికి తీసుకొస్తామన్నారు. గాంధీభవన్ చేరుకుంది రాజీవ్ జ్యోతి యాత్ర. VHS సునీతారావు యాత్రకు ఘన స్వాగతం పలికారు. ఈ నెల 8న తమిళనాడు పెరంబదూరు నుంచి యాత్ర ప్రారంభమైంది. నిజామాబాద్, ఆదిలాబాద్, నాగ్పూర్ మీదుగా ఈ నెల 20న ఢిల్లీ చేరుకోనుంది. 20న రాజీవ్ వీర్భూమి దగ్గర జ్యోతిని సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి అందజేస్తారు. హైదరాబాద్ కొత్తపేటలో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ చేశారు. స్కూటీలపై జాతీయ జెండాలతో జరిగిన యాత్రకు మహిళలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురేయాలంటూ నినాదాలు చేశారు. హర్ ఘర్ తిరంగాని జయప్రదం చేయాలంటూ పిలుపునిచ్చారు. భద్రాద్రి జిల్లా కిన్నెరసాని పర్యాటక కేంద్రాన్ని పరిశీలించారు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు తుమ్మల, జూపల్లి. ఎమ్మెల్యేలు కూనంనేని, పాయం వెంకటేశ్వర్లు, కనకయ్య, తెల్ల వెంకట్రావుతో కలిసి బోట్లో షికారు చేశారు. షికారు చేస్తూ బోట్లోనే భోజనం కూడా చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్టుకి విద్యార్థుల తాకిడి పెరిగింది. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్తున్నారు స్టూడెంట్స్. సెండ్ ఆఫ్ ఇచ్చేందుకు వస్తున్న బంధువులతో ఎయిర్పోర్ట్ మొత్తం రద్దీగా మారింది. ఎయిర్పోర్ట్లో జనాలతో కిక్కిరిసిపోతోంది. సిబ్బంది అదుపు చేయలేక ఇబ్బందులు పడుతున్నారు. పాట్నాలో టెన్షన్. వెస్ట్ బెంగాల్లో అత్యాచారం హీట్. రాహుల్ ప్రమాదకరం అంటున్న కంగన. ఇలాంటి టాప్ 9 నేషనల్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. బీహార్ రాజధాని పాట్నాలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీచర్ పరీక్ష ఫలితాన్ని ప్రకటించాలని BPSC కార్యాలయాన్ని ముట్టడించారు అభ్యర్థులు. భారీ ర్యాలీగా కార్యాలయానికి చేరుకున్నారు. పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పలువురు అభ్యర్థుల్ని అరెస్ట్ చేశారు. పరీక్షలు రాసి చాలా రోజులైనప్పటికీ ఫలితాలు ప్రకటించలేదని అభ్యర్థులు ఆరోపించారు. సీఎం నితీష్ కుమార్ ఈ వ్యవహారంపై స్పందించాలన్నారు. జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం వెస్ట్ బెంగాల్ని కుదిపేస్తోంది. నిందితుడికి కఠిన శిక్ష విధించాలంటూ వైద్యులు పెద్ద ఎత్తున ఆందోళన దిగుతున్నారు. అత్యాచార ఘటనపై సీరియస్గా స్పందించారు సీఎం మమతా బెనర్జీ. వారం రోజుల్లో కేసుని పరిష్కరించలేకపోతే CBIకి అప్పగిస్తామన్నారు ముఖ్యమంత్రి. దీదీ డెడ్లైన్ విధించారు పోలీసులకు. ఈ కేసుపై ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరగాలని తాము కోరుకుంటున్నట్టు చెప్పారు దీదీ. సినీ నటి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్ చాలా ప్రమాదకరమైన వ్యక్తి అన్నారు. అతడు ప్రధాని కాలేదు అన్న నిరాశలో దేశ ఆర్థిక పరిస్థితిని అస్థిరపరచడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపించారు. హిండెన్బర్గ్ నివేదికను ఆధారంగా చేసుకుని స్టాక్ మార్కెట్పై అసత్యాలు మాట్లాడుతున్నారన్నారు. చీటింగ్, ఫోర్జరీ ఆరోపణలు ఎదుర్కొంటున్న IAS మాజీ ప్రొబేషనరీ అధికారిని పూజా ఖేడ్కర్కి ఢిల్లీ హైకోర్టులో స్వల్ప ఊరట దొరికింది. తక్షణమే కస్టడీ అవసరం లేదంటూ ఆమెకు తాత్కాలిక ఉపశమనం ఇచ్చింది కోర్టు. అరెస్ట్ నుంచి ఆగస్టు 21 దాకా రక్షణ కల్పించింది. ముందస్తు బెయిల్ కోసం పూజ పిటిషన్ వేసిన నేపథ్యంలో ఢిల్లీ పోలీసు కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఆశ్రయం ఇచ్చి భారత ప్రభుత్వం సరైన నిర్ణయమే తీసుకుందన్నారు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్. ఆమెకు మనం సాయం చేయకపోతే అది భారత్కి అవమానమన్నారు. భవిష్యత్తులో ఎవరూ మనకు మిత్రులుగా ఉండేందుకు ఇష్టపడేవారు కాదన్నారు. మీ మిత్రులు సమస్యల్లో ఉంటే ఎప్పుడూ సాయం చేయడానికి వెనకాడొద్దన్నారు శశి. ఆమె ఇక్కడ ఎన్నాళ్ళు ఉంటారన్నది మనకు అనవసరం అన్నారు. ఆమె ఇక్కడ ఎన్నాళ్ళు ఉండాలనుకుంటే అన్నాళ్ళు మనం వేచి చూసే వైఖరి పాటించాలన్నారు శశి థరూర్. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం కేజ్రీవాల్ని విచారించేందుకు CBIకి కోర్టు అనుమతినిచ్చింది. లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్తో పాటు ఆప్ ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్ని ఈ నెల 27లోగా విచారించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈడీ కేసులో బెయిల్ లభించినప్పటికీ CBI కేసులో జైల్లో ఉన్నారు కేజ్రీవాల్. మరోవైపు CBI అరెస్ట్ని సవాల్ చేస్తూ సుప్రీంని ఆశ్రయించారు కేజ్రీవాల్. శ్రీనగర్లో తిరంగా ర్యాలీ ఆకట్టుకుంది. స్థానికులు పెద్ద సంఖ్యలో ర్యాలీకి హాజరయ్యారు. స్వాతంత్ర దినోత్సవం ముంగిట ఈ ర్యాలీ చేపట్టారు. కశ్మీర్ కన్వెన్షన్ సెంటర్ నుంచి ప్రారంభమైన ర్యాలీ బొటానికల్ గార్డెన్స్ దాకా కొనసాగింది. హర్ ఘర్ తిరంగా క్యాంపెయిన్లో భాగంగా ఈ ర్యాలీ చేపట్టారు. ర్యాలీలో క్రీడాకారులు భారీగా పాల్గొన్నారు. వారు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ అలరించాయి. మధ్యప్రదేశ్ సర్కార్ నేరగాళ్లపై కొరడా జులిపిస్తోంది. మర్డర్ కేసులో నిందితుడిగా ఉన్న ఒక వ్యక్తి ఇంటిని కూల్చేసింది ప్రభుత్వం. బుల్డోజర్తో ఇంటిని పడగొట్టేసింది. దీంతో పాటు మరికొందరు ఇళ్లను కూల్చేశారు అధికారులు. అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మించారని ఇళ్లను నేలమట్టం చేశారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఈ కూల్చివేత పనులు చేపట్టారు.
ఛత్తీస్గఢ్ అడవులు మరోసారి దద్దరిల్లాయి. సుక్మా జిల్లాలో ఐఈడీ పేలింది. దబ్బమర్క ప్రాంతంలో ఐఈడీ పేలి ఆదివాసీ మహిళ మరణించింది. పోలీసు వర్గాల లక్ష్యంగా ఐఈడీ అమర్చినట్లుగా తెలుస్తోంది. తుంగభద్ర గేటుకి మరమ్మతులు, సాగర్ గేట్లు క్లోజ్, ఉత్తరాదిన భారీ వర్షాలు. ఇలాంటి టాప్ 9 వాటర్ మ్యాటర్ ఇప్పుడు చూద్దాం. తుంగభద్ర డ్యాం నుంచి నీరంతా వృద్ధాగా పోతోంది. గేటు కొట్టుకుపోవడంతో నిల్వ నీరంతా కిందకు వెళ్తోంది. తుంగభద్ర డ్యాంని పరిశీలించింది నిపుణుల బృందం. గేటు కొట్టుకుపోయిన ప్రాంతాన్ని ఆధునిక వాటర్ కెమెరాలు, ఆక్సిజన్ మాస్కులతో పరిశీలించింది. స్టాప్ లాక్ ఎలిమెంట్ అమర్చి నీటి వృధాను అరికట్టవచ్చని నిర్ధారించింది. 70 టన్నుల బరువున్న తాత్కాలిక గేటు నిర్మాణ పనులు వేగవంతం చేసింది. ఈ నెల 16లోగా గేటు నిర్మాణం పూర్తి చేస్తామంటున్నారు నిపుణులు. శ్రీశైలంకి వరద తగ్గింది. దీంతో అన్ని గేట్లను మూసేశారు అధికారులు. జూలై 29న శ్రీశైలం గేట్లు ఎత్తారు అధికారులు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 881.20 అడుగులుగా ఉంది. ఇన్ఫ్లో 77,598, అవుట్ఫ్లో 68,211 క్యూసెక్కులుగా ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి వరద తగ్గింది. 26 క్రస్ట్ గేట్లు మూసేశారు అధికారులు. ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 40,863 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 588.60 అడుగులుగా ఉంది. పులిచింతల ప్రాజెక్టుకి వరద కొనసాగుతోంది. 7 రేడియల్ గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 167,653 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 167,653 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 175 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 169.847 అడుగులుగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీ ప్రజలకు వాన కష్టాలు కొనసాగుతున్నాయి. వరుసగా 3వ రోజు వర్షాలు కురవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట ట్రాఫిక్ జామ్లతో వాహనదారులకు కష్టాలు రెట్టింపయ్యాయి. చెట్లు కూలడంతో పలు కార్లు ధ్వంసమయ్యాయి. పంజాబ్లో కుండపోత వానలు పడుతున్నాయి. ఏకధాటి వానలతో గురుగ్రామ్ జలమయమైంది. రోడ్లపై వరద భారీగా నిలిచింది. మోకాళ్ల లోతు వరదలో జనాలు ఇబ్బందులు పడుతున్నారు. వాహనాలు వెళ్లడం కష్టంగా మారింది. ఆఫీసులకు వెళ్లొచ్చే ఉద్యోగులు నరకయాతన పడ్డారు. ఇటు రాజస్థాన్లో వానలు దంచుకొడుతున్నాయి. 48 గంటలుగా వర్షాలు కుండపోతగా పడుతున్నాయి. సవాయి మాధోపూర్ ప్రాంతంలో వరద బీభత్సం సృష్టిస్తోంది. వర్షాల ఎఫెక్ట్ స్కూళ్లపైన పడింది. ఇవాళ స్కూళ్లకు సెలవు ప్రకటించారు. ఇంకా ఇటు వరద ప్రభావంతో ఒక్కరోజే 19 మంది చనిపోయారు. జైపూర్, భరత్పూర్, అజ్మీర్ డివిజన్లలో భారీ వర్షం పడింది. రాజస్థాన్ కరౌలి టౌన్లో ఎస్డీఆర్ఎఫ్ రెస్క్యూ చేపట్టింది. వరదలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. వరద నుంచి క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇటు భారీ వర్షాలతో హర్యానా వాసులు అతలాకుతలమైపోతున్నారు. ప్రాజెక్టులకు ప్రమాదకర రీతిలో వరద వస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అసోం, పంజాబ్, బీహార్ రాష్ట్రాల్లో కుండపోత వానలు కురుస్తున్నాయి. తమిళనాడులో భారీ వర్షాలు పడుతున్నాయి. కుంభకరాయ్ వాటర్ ఫాల్స్ జలపరవలతో ఆకర్షిస్తోంది. బండల మధ్య నుంచి జాలువారుతున్న జల దృశ్యాలు కట్టిపడేస్తున్నాయి. వరద భారీగా వస్తుండటంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. జలపాతం దగ్గరకు పర్యాటకుల్ని అనుమతించడం లేదు. కాణిపాకం ఈవోపై వేటు, తహసీల్దార్ ఆఫీసులో రైతు సూసైడ్ అటెంప్ట్, ప్రేమ జంట ఆత్మహత్య. ఇలాంటి టాప్ 9 పల్లె వార్తల్ని చూద్దాం ఇప్పుడు. కాణిపాకం దేవస్థానం ఈవోపై బదిలీ వేటు పడింది. విధుల నుంచి తప్పించింది ప్రభుత్వం. ఈవో వెంకటేష్ ని జీఏడీలో రిపోర్ట్ చేయాలని సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. వార్షిక బ్రహ్మోత్సవాల నిర్వహణపై జరిగిన సమావేశంలో ఈవో తీరుపై పలు ఆరోపణలు వచ్చాయి. రసాభసగా సాగిన సమావేశంలో ఈవో వెంకటేష్ వైఖరిని ఉభయదారులు తప్పుబట్టారు. విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం ఈవోపై వేటేసింది. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట టీడీపీ కౌన్సిలర్లు ఆందోళనకు దిగారు. అస్తవ్యస్తంగా ఉన్న పారిశుద్ధ్య సమస్యను తక్షణమే పరిష్కరించాలంటూ డిమాండ్ చేశారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. స్వామి దర్శనానికి తెల్లవారుజాము నుంచే క్యూలైన్లో భక్తులు బారులు తీరారు. భక్తుల తాకిడి దృష్ట్యా గర్భాలయంలో నిర్వహించే ఆర్జిత సేవల్ని రద్దు చేశారు అధికారులు. నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలం బన్నూరు దళితులు ధర్నాకు దిగారు. జాతీయ రహదారి విస్తరణలో శ్మశాన వాటిక తొలగింపు నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించారు. మృతులకు అంత్యక్రియలు చేయడానికి స్థలం లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. శ్మశాన వాటికను వెంటనే పునరుద్ధరించాలంటూ డిమాండ్ చేశారు. హిండెన్బర్గ్ ఆరోపణలు మరోసారి అదానీ గ్రూప్ స్టాక్స్ ని కుదిపేశాయి. అదానీ స్టాక్స్ రోజంతా తీవ్ర నష్టాల్లో కదలాడింది.
అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 3%, అదానీ గ్యాస్ 4%, ఎంటర్ప్రైజెస్ 1%, అదానీ పోర్ట్స్ 2%, విల్మార్ 4% మేర నష్టపోయాయి. ఒక దశలో అదానీ స్టాక్స్ అన్ని 10% పైగా నష్టపోయాయి. ట్రేడింగ్ ముగిసే టైంకి మాత్రం భారీ నష్టాల నుంచి కోలుకున్నాయి. అదానీ గ్రూప్పై విచారణ సరిగ్గా సాగలేదంటూ హిండెన్బర్గ్ తాజాగా ఆరోపించింది.